గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు అంటే మనకి అదివరకు ఎప్పుడైనా సరే 'ఆంధ్రజ్యోతి' పెట్టినా, టీవీ5 పెట్టినా సరే ఒకాయన చక్కగా కోటేసుకొని, పౌడర్ అద్దుకొని, నీట్‌గా దువ్వుకొని రెడీగా వచ్చేవాళ్ళనమాట. సో, మనకి జడ్జిల మీద మాట్లాడాలన్నా, కోర్టుల మీద మాట్లాడాలన్నా, లేకపోతే ఏదన్నా కేసుల మీద మాట్లాడాలన్నా, రాజకీయాలు మాట్లాడాలన్నా అది ఇదని కాదు. దేనికైనా సరే ఆయనే వచ్చి కూర్చునేవాడనమాట పెద్ద ముత్తైదులాగా. కానీ ఇప్పుడు అవును. చూస్తుంటే పాపం ఆయన ఎక్కడ కనపట్లేదు సార్. ష్ ఒకప్పుడు టీవీ5, ఏబీఎన్‌కి ఆస్థాన విద్వాంసుల్లా ఉన్న 'శ్రవణ్ కుమారు' జడ్జి 'శ్రవణ్ కుమార్' గారు అసలు ఇప్పుడు ఎక్కడున్నారు సార్? అంటే ఆయన చేసుకున్న ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇన్నాళ్ళు ఆయన చేసుకున్న అంటే ప్రజల్లో ఆయన ఎంతగా నానారో, ఆయన మాటలు ప్రజల్లోకి ఎంతగెళ్ళినాయో అంత దాన్ని ఒక్క మాటతో చెడగొట్టుకున్నట్టున్నాడు గదా! అసలు ఆయన ఎక్కడ అడ్రెస్ కనపడట్లా. కరెక్టేనండి. మీకేమైనా కనపడ్డారా సార్ ఆయన? కరెక్టే. ఆకాశం నుంచి పాతాళం దాకా అనే దారి వెతుక్కున్నారాయన. యాక్చువల్‌గా చెప్పాలి అని అనుకుంటే. హ్మ్. ఆయన ఇంతకుముందు భూమి మీద ఉండేవాడు. ఈ ఈ మీడియా అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనో, సలహాలు చెప్పడం దాంట్లో గాని, వేరే దేంట్లోనైనా సరే, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళనే గదా విమర్శిస్తారు ఎవరు విమర్శించినా. హుహు. ప్రతిపక్షంలో ఉన్నవాడిని విమర్శించి ఏ ఉపయోగం లేదు. బూడిదలో పోసిన పన్నీరు. ఆహా! అంతే కదా! అదే హ్మ్. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శిస్తేనే గదా! ఎందుకంటే తప్పులు ఎక్కువ చేసే ఆస్కారం ఉండేది అధికారంలో ఉన్నవాడికే. అధికారంలో ఉన్నవాడే మిస్‌యూజ్ చేయగలుగుతాడు. హ్మ్. లేకపోతే అసలు వాడేం జేత్తాడు ప్రతిపక్షంలో ఉండి? అందుకని ఎక్కువగా అధికారంలో ఉన్న వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు మీడియా అనంటే ఏమైంది? ఫోర్త్ ఎస్టేటు అసలు ప్రధాన ప్రతిపక్షం మీడియానే. ఇప్పుడు మరి మిగతా ప్రతిపక్షాలు ఏం జేస్తాయో అయన్నీ తీసేస్తే అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రధాన ప్రతిపక్షం మీడియానే. వాళ్ళు చేసే తప్పులన్నిటిని ఎత్తి చూపించాల్సింది మీడియానే. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా గావచ్చు, మనలాగా స్వతంత్రులు యూట్యూబ్ ఛానెల్స్ గావచ్చు. మనం గూడా రెగ్యులర్‌గా చేస్తున్న పని అదే గదా! అవును. ఎందుకని ఇవన్నీ జేయాల్సొస్తాయి అనంటే, అధికారంలో ఉండేవాడే తప్పు జేస్తాడు గాబట్టి. అలాగా ఆయన చేసే వాటన్నిటిని ఆయన విమర్శించే దాంట్లో గాని, లేదా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే దాంట్లో గాని, మా అప్పట్లో మీడియాలో బాగా ఎక్కువగా గనపడేవాడు. అసలు పొద్దున్నే డిబేట్‌లు గావచ్చు, 8-9 జరిగే డిబేట్‌లు గావచ్చు, సాయంత్రం 7-8 జరిగే డిబేట్‌లు గావచ్చు. ఏదో ఒక ఛానెల్‌లో రోజు కనిపిస్తానే ఉంటే, అసలు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఆయన్ని ఓన్ జేసేసుకుంది. అవును. అసలు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడా? పవన్ కళ్యాణ్ ఉండాడా? కాంగ్రెస్ పార్టీ ఏమైపోయింది? ఇయన్నీ గూడా తీసి తొంగలో దొక్కేశారు. శ్రవణ్ కుమార్ ఏం మాట్లాడాడు? లేపోతే కొలికిపూడి శ్రీనివాస్ ఏం మాట్లాడాడు? ఇయ్యే గదా ఎక్కువగా అందరూ చర్చించుకున్నారు. అవును. కొలికిపూడి ఎలాగన్నాడు? శ్రవణ్ కుమార్ ఎలాగన్నాడు అని. ఎందుకంటే అనునిత్యం ప్రజలతోటి మాట్లాడుతుంది వాళ్ళే. వాళ్ళ అభిప్రాయాలు చెప్పనివ్వండి, వాళ్ళ వా జరిగే తప్పుని ఎత్తి చూపించనివ్వండి, వాళ్ళ మాటలే ప్రజలు వింటా ఉన్నారు. ఆ వినేదాన్ని ఉన్నట్టుండి మరి ఆయనకేమైందో తెలీదు. ఆయనకున్న నోషన్స్ ఏమున్నాయో తెలీదు. ఆటన్నిటిని మొత్తంగా మొత్తం ఆకాశం నుంచి పాతాళంలోకి పడిపోయినట్టుగా అయిపోయింది ఆయన పరిస్థితి ఇప్పుడు. ఏ ఒక్క మీడియా ఛానెలు పిలిచే పరిస్థితి లేకుండా పోయింది. అంటే ఎందుకంటే ఈ మీడియా ఛానెల్స్ అందరూ జగన్మోహన్ రెడ్డి విమర్శించినట్టుగా యెల్లో ఛానెల్స్ అనేయే గదా! ఇప్పుడు ఆయన్ని పిలిచింది. హ్మ్. ఏబీఎన్ పిలవనివ్వండి, టీవీ5 పిలవనివ్వండి, మహా న్యూస్ పిలవనివ్వండి. ఆయన గూడా ఛాలెంజ్ చేసి కమాన్ కావాలంటే నన్ను సాక్షికి పిలవండి. నేనొచ్చి మాట్లాడతా అన్న రోజులు గూడా చాలా ఉన్నాయి. మరి అప్పట్లో వాళ్ళెవరు పిలిచి మాట్లాడించుకోలేదు. మరిప్పుడు మాట్లాడించుకోవచ్చు కదా సార్. ఇప్పుడు కనీసం సరే మీరన్నట్టు మనం అనుకున్నట్టు ఏబీఎన్, టీవీ5 వీళ్ళంతా పిలవట్లేదు. మరి ఆయన అంతకుముందు పాపం జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి విపరీతంగా పొగిడేసాడు గదా! సో, పాపం ఆళ్ళన్నా పిలుచుకొని ఆయన బాధ ఇంటే బావుంటదిగా. ఎందుకు వినాల్సిన అవసరం ఏముందండి? హ్మ్. జగన్మోహన్ రెడ్డికి యాక్చువల్‌గా చెప్పాలి అనంటే, ఇలాంటి వాళ్ళందరితోటి ఏ హుహు. పార్టీకి పనే ఉండదు. హ్మ్. ఇప్పుడు ప్రజల్లో మనం మ మనం ఆయనకి మనం అంత ఎక్కువగా చూసి ఆయనకి పాపులారిటీనిచ్చాం. అవును. చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నాడనో, జగన్మోహన్ రెడ్డిని తిడతన్నాడనో గాదు. హ్మ్. మన వ్యూస్‌కి ఎవరు దగ్గరగా ఉన్నారు? హ్మ్. జరుగుతున్న తప్పుని నిజంగా ఇది తప్పని ఎవరు ఎత్తి చూపిస్తున్నారు? అనే దాన్నే మనం ఎక్కువ యాక్సెప్ట్ జేస్తాం. చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నాడనో, జగన్మోహన్ రెడ్డిని తిడతన్నాడనో మనం ఇయన్నీ చెయ్యం. మనకి దగ్గరగా ఉన్నోళ్ళని మనం ఆకట్టుకుంటాం. అదే ప్రజానాయకుడి యొక్క లక్షణం. ఆయన హ్మ్. గూడా ఓ పార్టీ పెట్టుకున్నాడు. అట్లాగనే పైకెళ్తాడనుకున్నాము. హ్మ్. కాకపోతే మరి ఆయనకేం నోషన్స్ ఉన్నాయో తెలీదు. మరి టీడీపీ పార్టీతోటి ఏమన్నా గొడవలున్నాయా? లేకపోతే చంద్రబాబు నాయుడిని తిట్టాడనంటే గొడవలున్నాయని అనుకుంటారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి తోటి వ వాళ్ళకి పర్సనల్‌గా గూడా కొన్ని కేసులు గూడా యేశారు గదా! అందుకని మరి వాళ్ళకి గొడవలున్నాయని గూడా అనుకుంటాం. ఏదైనా అనుకునే అవకాశం ఉండదు గదా! అదే ఇప్పుడేమైంది?
అధికారంలో ఉన్న వాళ్ళని ఎవరైనా అంటుంటే మనం ఎంత ఓన్ చేసుకుంటామో, అలాగనే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అంటా ఉన్నారనుకోండి, వీళ్ళు అటు మారిపోయారు, ఇటు మారిపోయారో ఏదో ఒకటి. ఎవరైనా సరే ఒక స్టాండు, ఒక బోట్‌లోనే ఉండాలి. ఒక పడవలోనే ప్రయాణం చేస్తే మంచిది. 2 పడవల మీద కాళ్ళు పెట్టే ప్రయత్నం చేసినా, లేపోతే ఈ పడవలోంచి ఆ పడవలోకి జంప్ చేసే ప్రయత్నం చేసినా, వాళ్ళ ప్రయాస వృధా అయిపోయిద్దనమాట. వాళ్ళు ఇంతకాలం సాధించుకుంది. చూడండి, ఒక 4:30 సంవత్సరాల పాటు అధికార పక్షం మీద విరుచుకు పడిపోయి 4 నెలలు కూడా కాలేదు. కనీసం 40 రోజుల్లో ఉన్నది మొత్తం స్మాష్ అయిపోయింది. ఈరోజు 'శ్రవణ్ కుమార్' అనంటే తలుచుకునేవాడు ఎవడన్నా ఉన్నాడా? 'జడా అవును. శ్రవణ్ కుమార్' అనంటే ఎవడైనా మాట్లాడుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏదైనా ఛానెల్‌లో కనిపిస్తూ ఉన్నారా? ఎక్కడైనా ఎవరైనా పిలిపించి మాట్లాడించుకునే వాళ్ళున్నారా? ఆయన సొంతగా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో మాట్లాడుతున్నాడు. ఇప్పటికి మాట్లాడుతానే ఉన్నాడాయన. ఆయన చెప్పదలుచుకుని చెబుతున్నాడు. కానీ చూసేవాళ్ళు లేరు. చూసేవాళ్ళు లేరు. అవును. ప్రజలకి ఏది అవసరమో అది చెబితే నిన్ను ప్రజలు ఓన్ చేసుకుంటారు. నీకు నచ్చింది నువ్వు నువ్వు జెప్పేస్తే దాన్ని ప్రజలు అన్నిటిని తీసుకోరు. వాళ్ళకి కావాల్సిన దాని వరకే తీసుకుంటారు. ఇప్పుడు ఏం తీసుకున్నారు? మీ నుంచి జగన్‌మోహన్ రెడ్డి మీద ఫైటింగ్ చేసే ధోరణిని, అధికారంలో ఉన్న వాళ్ళని ఎదిరించే ధోరణి ఏదైతే మీ దగ్గరుందో దాన్ని తీసుకున్నారు. మీరేమో ఆ లక్షణాన్ని వదిలేసేసి జగన్‌మోహన్ రెడ్డిని పొగిడేసేసి, చంద్రబాబు నాయుడిని తిట్టేసేస్తే, ఇక మా మీ మీకు మీకు మాట్లాడే మాటని వాళ్ళెలా తీసుకుంటారు? అందుకోసమనే ఇప్పుడు ఆయన యూట్యూబ్ ఛానెల్స్‌లో పెట్టినా గూడా అయి పెద్దగా వ్యూస్ రావడం లేదు. ఏ యూట్యూబ్ ఛానెల్ అయినా గూడా ఎక్కడో చోట ఒక స్టాండ్ తీసుకొని, ఆ స్టాండ్ మీద గట్టిగా ఉండాలి. అలా స్టాండ్ మారిపోయిన యూట్యూబ్ ఛానెల్స్ చాలా ఇప్పటికి కనుమరుగైపోయినాయి గదా! మనం గూడా ఆ! చాలా జూసాంగా. కొన్ని వందల యూట్యూబ్ ఛానెల్సు ఇలా స్టాండ్ మార్చుకోంగానే అలాగా డౌన్ అయిపోతాయి. అందుకని ఏ రోజైనా స్టాండ్ మీదగానే ఉండాలి. నువ్వు డెఫినెట్‌గా. అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శించదలుచుకుంటే వాళ్ళనే విమర్శించాలి. ప్రతిపక్షాల జోలికెందుకు? అవును. అవసరం లేని మ్యాటర్ గదా! మీరన్నట్టు ఒకప్పుడు 'కేఎస్ ప్రసాద్' గారికి గూడా యూట్యూబ్‌లో చాలా ఫాలోయింగ్ ఉండేదనమాట. ఆయన 'కేఎస్ ప్రసాద్' గారు అవును. తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నప్పుడు, చంద్రబాబు గురించి మాట్లాడుతున్నప్పుడు విపరీతమైన వ్యూస్ వచ్చాయి. ఏ రోజైతే ఆయన స్టాండ్ మార్చుకున్నారో అప్పటి నుంచి నెమ్మదిగా ఆయన వ్యూస్ తగ్గిపోవడం మొదలెట్టింది. ఈ రోజు అసలు ఆయన ఏ ఛానెల్స్‌లో మాట్లాడుతున్నాడో, ఎవడన్నా చూస్తున్నాడో ఏదో కూడా తెలియట్లేదు. అలాగే 'శ్రవణ్ కుమార్' గారు కూడా ఒకప్పుడేంటంటే మనం అన్నట్టు చాలా మంది కూడా ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు గాని, ఏదైనా సరే ఆయన వివరణ ఎలా ఇస్తారు? ఆయన దాన్ని కౌంటర్ ఎలా చేస్తున్నారని చెప్పి చాలా క్యూరియస్‌గా వినేవాళ్ళనమాట. కానీ ఆయన ఏ అవును. రోజైతే ఒక స్టాండ్ మార్చుకొని అంటే ఆహ్, మీరు గనక కన్విన్స్ అవ్వకుండా ఒకసారి ఆర్గ్యూ చేస్తున్నప్పుడే మనకు తెలిసిపోతా ఉంటదనమాట. సో, అందులో పాయింట్ అవును. లేదు ఏదో అని. సో, అలా జనాల్లో కూడా ఆయన మాటల్లో డొల్లతనం ఒకటి బాగా బయటపడిపోవటం వల్ల ఆయన బయట చూసేవాళ్ళు లేకుండా పడిపోయింది. అవును. చూసేవాళ్ళు లేకుండా పోయారనమాట. డొల్లతనం అంతా బయట పడిపోయింది అనుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్‌గా కేవలం చంద్రబాబు నాయుడు గురించే గాదు. హుహు. జగన్‌మోహన్ రెడ్డి గురించి మాట్లాడే వాళ్ళు గూడా సేమ్ అదే స్టాండ్ మీద ఉంటే ఆ యూట్యూబ్ ఛానెల్స్ రన్ అవుతానే ఉన్నాయిగా. అవును. ఆయన జగన్‌మోహన్ రెడ్డిని మోసుకునే యూట్యూబ్ ఛానెల్స్ గూడా రన్ అవుతానే ఉన్నాయి. హ్మ్. చంద్రబాబు నాయుడిని మోసుకునేవి రన్ అవుతున్నాయి. అటు జగన్‌మోహన్ రెడ్డిని మోసుకునేవి రన్ అవుతున్నాయి. మళ్ళీ అవును. మధ్యలో న్యూట్రల్‌గా అధికారంలో ఉన్న వాళ్ళని, ఎందుకంటే ప్రతిపక్షం ఎప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళనే గదా విమర్శించాలి. అవును. మీడియా ధర్మం ఏంటి? హ్మ్. ప్రధాన ప్రతిపక్షంలాగా పనిజేయటం, హుహు. ప్రజలకు మంచి జరిగేటట్టుగా చూడటం. అదొక స్టాండు. లేదు ఆ పార్టీ స్టాండు, లేదు ఈ పార్టీ స్టాండు. హ్మ్. ఇలాగనే ఎవరు స్టాండ్ మీద వాళ్ళుంటే వాళ్ళు గనక ఆ ధోరణిలో ముందుకెళ్ళొచ్చు. కానీ హ్మ్. జంపింగ్ జపాంగులు జేశారనుకోండి, అవును. మొత్తానికి ఉన్నది సర్వనాశనం అయిపోయిద్ది. ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డిని మరి జాకీలెత్తి లేపుతున్న యూట్యూబ్ ఛానెల్స్ సడెన్‌గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం మొదలుపెట్టినాయనుకోండి, ఆయనంత అపర మేధావి ఇంకెవరు లేరని వాళ్ళు పడిపోతారు. అవును. ఇటు ఇటు నుంచి వెళ్ళినోళ్ళు ఎలా పడిపోతారో, అటునుంచి వెళ్ళినోళ్ళు అలానే పడిపోతారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక స్టాండు. ఆ అవును. స్టాండ్‌నే కన్సిస్టెన్సీ అంటారు. ఆ కన్సిస్టెన్సీని కోల్పోయాడు 'జడా శ్రావణ్ కుమార్' గారు. కాబట్టి డెఫినెట్. ఆయన ఈరోజు సోదిలో గూడా లేకుండా పోయాడన్నమాట. అవును. డెఫినెట్‌గా. ఒకప్పుడు ఆయన సోది వినటానికి ఎంత ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు ఆయనే సోదిలో లేకుండా పోయారు. సోదిలో థాంక్ యూ సార్. లేకుండా పోయాడు. థాంక్ యూ సార్. థాంక్ యూ.